కేతమ్మ చేసిన వాళ్ళందరికీ ఒక జోష్ రావాలి. అర్రే కేతమ్మ పాటతో ఊపు రావాలి. పైన గన్నేరు పువ్వే గౌరమ్మ గజ్జల్ల ఉండాలమే గౌరమ్మ. ఈ దసరా నెరుడు లెక్కుండది. కేతమ్మ మాట్లాడితే ఆ వాయిస్ లోనే ఉంది వైబ్రేషన్. అసలు నిజంగానే వణుకుతారమ్మా నువ్వు మాట్లాడితే. ఏంది ప్రేమ లేకపోతే బతకమా, ప్రేమ లేకపోతే పెరగమా? మేమంతా బతుకుతలే. ప్రేమ దోమ అని నా ఇలాకలో వినబడ్డది అనుకో. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. అయ్యో అగ్ని పరీక్ష దాకా పోయింది కానీ బిగ్ బాస్ లకి ఎందుకు పోలేదు అని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా. మీరు హౌస్ లో లేకపోతే మొత్తం హౌస్ అంతా బోష్పింగ్ చిన్న పోయింది. ఆ బిగ్ బాస్ గారికి తెలియాలి, నాగార్జునకు తెలియాలి. అది నాగార్జున సార్ దాకా మీ వీడియో పోయిందని అనుకుంటురా? నేను అనుకుంటే ఇది వరకు పిలిపిస్తుండే మా నాగార్జున సార్ దగ్గర వనిత్తలేరు వీళ్ళు. చూసారా నాగార్జున గారు, ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్. ఎలిమినేట్ ఇమిడియట్లీ సార్. నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడువు గట్టవే రామక్క. నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడువు గట్టవే రామక్క. గులాబీల జెండలే రామక్క, గురుతుల గురి తెంచుకో రామక్క. కానీ మరి మీరు మొత్తం మాట్లాడిందంతా పెట్టిరా లేకపోతే ఏమైనా అందులో ట్రిమ్ చేసిరా అని డౌట్ మా అందరికి. దేవుడు రాసిన రాత అంతే. ఇక ఫేవరెటిజం చూపించిరు. ఆడవాళ్ళకి ధైర్యం ఉందా గుండు కొట్టుకుంటాడా అన్నాడు నవదీపు. నేను కొట్టుకుంటా సార్ అని కత్తి పట్టుకుని వాడు వచ్చి దన కొట్టుకుంటుగా మాసుకోడు. నేను కొట్టుకుంటా అంటే వద్దు 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 అన్నది. శ్రీముఖి అన్నది. నవదీపు మంచోడే, ఎప్పి సారు మంచోడే, శ్రీముఖి మేడం మంచి, హిందూ మాధవి మంచిదే. మరి నలుగురు మంచోళ్ళు. నేను పోతే వేరుంటది. మీ 15 మందిని నేను ఒక్క ఊపుతా అందులో. ఒక మహేష్ బాబు డైలాగ్ కావాలి. ఎవడు ఓడితే ఇంటెన్సిటీతో దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ప్రభాస్ దా సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఏమ్రా 6 నేసుకొని పొలిమర దాటి వచ్చిపోయినట్టు పోతావు. నీకు భయపడి వణికిపోవడానికి రాలా. ఈ ఊరును నమ్ముకొని 600 కడపను 600 కడప పెద్ద ఆయనని నమ్ముకొని ఉంటుండ్రు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. వాడి కొడుకు వచ్చిండని చెప్పు. మెల్లగా చెప్పు. బాలకృష్ణదా ఏంట్రా, ఏంటి ప్రాబ్లం ఏంటి చెప్పరా? చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? నువ్వు అరిస్తే నీ మనుషులు భయపడతారేమో. ఇలా కొట్టేశాడేంట్రా? నేను అరిస్తే ఏపీ వనకాలా. నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున గారి ఫోకస్ మొత్తం నా మీదనే ఉంది. రజనీకాంత్ అతిగా ఆవేశపడ్డాడు, అతిగా ఆశపడ్డాడు. చరిత్రలో చుక్కపడ్డట్టు చరిత్రలో మిగిలి రావే పోవే వసే రావే పోవే చెగ్గు అన్నావు కదరా. ఊకోక సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో. చిరంజీవి సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఇంద్రసేనారెడ్డి ముక్కే కదా అని పీకేస్తే నెక్కు కట్టు. పీకే కోస్తా. ఇంద్రసేనారెడ్డి గుర్తు చేసుకుంటే ఏడుపు వస్తుందేమో మీకు కదా. చాలా ఒడవది తీరదు నా కథ. ఆ కథ ఉంది ఒకరిది పాపనాచి కథ. ఆమె కథ లెక్క నా కథ దేవుడు సృష్టించిండు. నా కట్టె కాలేంత వరకు, నా కట్టే నా జీవితం ఒడిచిపోయి నా మట్టిలో ఎంతవరకు నా కష్టాలు ఉంటూనే ఉంటాయి, నా బాధలు ఉంటూనే ఉంటాయి బిడ్డ. పల్లె గుర్తుకొచ్చానా, నా పాట మొదలు పెట్టానా అన్న. దోస్తులు అంటే ఏడుపు వస్తుంది. అయితే ఎందుకమ్మా అంత బాండింగ్? అంటే వాళ్ళు ఉంటే మీ బాధ చెప్పుకొని ఏడుదురానే? చాలా అంటే చాలా మంచి 25 మంది బిడ్డ. మీరు ఏడుస్తే మాకు ఏడుపు వస్తుంది.
ఎంటర్టైన్మెంట్ అనుకొని ఏడిపించేస్తారు. ఫ్రెండ్స్ అంటే అందరికి ఒక ఎమోషనల్ అనిపిస్తుంది కదా, అది వేరే ఇంకా ఆ ఎంజాయ్ రాదు ఇక దొరుకుతుంది. అసలు ఈ పాటలనే మీ బాధ అంతా చెప్పేసారు కదా. ఒక్కదాన్ని పుట్టినాను ఏకాకిగా బతికినాను, పొద్దున్నెత్తే అప్పుల బాధ అప్పులోళ్ళు ఇంటి కాడ, గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. ఇన్ని కష్టాలు పడి లైఫ్లో కనీసం ఇప్పుడైనా సంతోషంగా ఉన్నారా అంటే? సంతోషంగా లేకున్నా ఉన్నామని చెప్పుకోవాలి తల్లి. ఈ పూటకి తింటే సాలిగా మళ్ళీ జన్మ ఉందో లేదో. ఎన్ని సంపాదించుకుంటే ఏం లాభం అమ్మ? పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, నీ ఇల్లు యాడ ఉందమ్మా ఓ మట్టి బొమ్మ. మంచోడు చస్తేనేమో దగ్గరికి వస్తారు, చెడ్డోళ్ళు చస్తేనేమో తూ అని పోతారు. పుట్టింది మట్టిలోన పోయేది ఉంటుంది బిడ్డ. ఏమో జీవితాలు పాడగాను, నాకు కూడా ఒక్కొక్కసారి బాధ. మీకు అనిపిస్తుందా అప్పట్లో మీ దోస్తులు మీరందరూ ముచ్చట్లు వచ్చేనా మళ్ళా పల్లె యాదికొచ్చేనా, పాట గుర్తుకొచ్చేనా మళ్ళా పల్లె యాదికొచ్చేనా, నా దోస్తులు అదికొచ్చిరి నా దోస్తులు గుర్తొచ్చిరి, మనం ఆడిన ఆటలు పాడిన పాటలు అన్నీ గుర్తుకొచ్చేనా, ఊరు గుర్తుకొచ్చేనా, ఉద్యమాలు మొదలు పెట్టనా. ప్రేమ దోమాని నా ఇలాకలో వినబడ్డది అనుకో, ఒక్కొక్కరి గొడ్డలు అందుకో నేను నరికితే నీ తల్లి నేను నరకడం మొదలు పెడితే ఒక్కడు మిగులొద్దు. నీ తల్లి ప్రేమ ప్రేమ అంటే నువ్వు ఇవాళ రేపు ప్రేమ ప్రేమని మూలకు పడుకుంటున్నావు మంచంలా. ప్రేమ లేకపోతే అంతే మేము లేమే, ప్రేమ లేకపోతే మేము బతకలేదే, మేము లేమా అనే ప్రేమ అని ఇదంతా ఇవాళ షోక్ అయిపోయిందా మీ అందరికీ? ప్రేమ అవసరమా అనే మేము లేమా అనే మొగలని చేసుకొని మేము సిరపడలేదా? ప్రేమ ఎందుకు ప్రేమ 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 అని చెప్పి వండుకొని ప్రేమని ఏడుస్తున్నాం మేమే. ప్రేమ లేకపోతే బతకలేవా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్. ఈ రోజు మన ముందు ఎవరున్నారంటే స్పెషల్ గెస్ట్ అన్నమాట, కేతమ్మ. కానీ బిగ్ బాస్ లకి ఎందుకు పోలేదు అని చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు కదా. మీకంటే ఎక్కువ డిసప్పాయింట్ నేను కూడా అయినా. ఎందుకంటే అక్కడ వచ్చిన అందరిలోకి వెళ్ళా ఏజ్ డజంట్ మ్యాటర్, ఎంటర్టైన్మెంట్ ఈజ్ మ్యాటర్ అన్నట్టు తన లోపల ఉన్న స్కిల్ని తను బయట పెట్టి అందరినీ ఎంటర్టైన్ చేసింది. మాట్లాడిన ఒక్క మాట అయినా మీరు 100 మందిని కొట్టుకొస్తే నేను ఒక్కరినైనా కొట్టుకొస్తా అన్న డైలాగ్ అయితే నాకు ఇప్పటికీ గుర్తుందనమాట. మరి ఇట్లాంటి వాళ్ళు కదా హౌస్లో ఉండాల్సింది. కేతమ్మ చూస్తేనేమో ఈడుంది. ఎందుకు, ఏం జరిగింది, ఎందుకు ఎలిమినేట్ చేసిరు? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అసలు మీరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారమ్మా? అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకోలే చెప్పు. ఎలిమినేట్ అయ్యారని చెప్పలే వాళ్ళు, తీసుకుంటానే అన్నారు. మీరు హౌస్లో లేకపోతే మొత్తం హౌస్ అంతా బోసిపోయింది, చిన్న పోయింది. ఆ బిగ్ బాస్ గారికి తెలియాలి, నాగార్జునకు తెలియాలి. అది నాగార్జున సార్ దాకా మీ వీడియో పోయిందని అనుకుంటురా? నేను అనుకుంటే ఇదివరకు పిలిపిస్తుండే మా నాగార్జున సార్ దగ్గర మొనిత్తలేరు వీళ్ళు. అవునా? అంతే. అవును. పోతే ఫోన్ వచ్చి కేతవ్వ నువ్వు ఉండాలమ్మా అని ఖచ్చితంగా వదును. నాగార్జున సార్ ఫోన్ చేసినా, బిగ్ బాస్ ఫోన్ చేసినా వదును. కేతమ్మకి ఇంత పెద్ద పేరు ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేసి బీఆర్ఎస్ లీడర్. సో అట్లనే గుర్తింపు వచ్చింది కాబట్టి ఒక పాట అక్కడ నుంచి వాడితే స్టార్ట్ చేద్దాం ఈ ఇంటర్వ్యూ. నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడువు గట్టవే రామక్క, నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడువు గట్టవే రామక్క, గులాబీల జెండలమా గులాబీల జెండలమా గులాబీల జెండలే రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క, గురుతుల గురుతుంచుకో రామక్క, కారును గురుతుంచుకో రామక్క, మన అన్న కేసీఆర్ రామక్క ఏమి పనులు చేచనే రామక్క, మన అన్న కేసీఆర్ రామక్క, నడువు నడువు నడవవే రామక్క, కలిసి నడువు గట్టవే రామక్క, ఢిల్లీ మెడలు వంచినాడు ఢిల్లీ మెడలు వంచినాడు ఢిల్లీ మెడలు వంచనే రామక్క, తెలంగాణ తెచ్చనే రామక్క, గురుతుంచుకో రామక్క, కారును గురుతుంచుకో రామక్క,
అర్రెర్రే ఆ వాయిసే అనుకుంటే దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ యాక్టింగ్స్ అన్నమాట. మీకు సాట్ ఎవరు లేరు అనిపించుకురమ్మ ఈ ఏజ్లో కూడా. ఇంత ఎంటర్టైన్మెంట్, ఇంతమందిని మీరు అందరు నవ్విస్తూ ఉన్నారు కాబట్టి మీరు వెళ్ళాలని డెఫినెట్గా 100% మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఆడుంటే అమ్మ మా కేతము పోయింద్రానైనా చాలా అనుకుంటారు. నేనైతే నాకు కూడా సంతోషం తల్లి, పోవాలి. నాగార్జున గారు చూడాలి, నన్ను రమ్మనాలే. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం నేను నవ్విస్తా సారు. నాగార్జున గారు నన్ను తీసుకోవయ్యా, నన్ను రమ్మనవయ్యా, మీకు బోరు రానియా, ఎంజాయ్ చేస్తా, ఎంజాయ్మెంట్ ఇస్తాం మీ అందరికీ. ఆ శాస్త్రాలు, కథలు, పురండాలు, మంచి మంచి కథలు చెప్తా సార్. నన్ను తక్కువ జనేసిరు సార్, నన్ను తీసుకోరు మీరు. పోయినసారి గంగ వచ్చినప్పుడు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు ఆమెకి, ఆమె ఉండలేకపోయింది హోమ్లా. అవును, మరి మీరు ఉంటారా అన్న క్వశ్చన్ మార్క్ వేసిరమ్మా నీకు. ఇది నువ్వు సవాల్గా తీసుకొనే మాట్లాడాలి ఇప్పుడు. నేను ఉంటా అని చెప్పినా. చిన్న బిడ్డ ఇంట్లో వేసింది అలవాటే అన్నా. టైంకి బువ్వ పెట్టరు అన్నారు. 3-4 గంటల వరకు నాకు ఉపవాసం అలవాటే అని ఉన్నా. నిద్రలు ఉండయో అన్నారు. నిద్ర ఉండకుంటేనే మంచిగా శాస్త్రాలు వేసుకుంటూ ఉంటా అన్న. వాళ్ళకందరికి బోరు రాకుండా నేను పద్యాలు వేస్తా అన్న, పాటలు పాడతా అన్న, నవ్విస్తా అన్న, కవ్విస్తా అన్న. అందరినీ నేను ఒక ఎంటర్టైన్మెంట్ చేద్దాను నేను అందరినీ. అదే కదా, ఓ బోరు వచ్చేటట్టు ఇట్లా కూకుంటారు వాళ్ళు. పాట లేదు, మాట లేదు వాళ్ళకు. అదే కదా, ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు నాకు బిగ్ బాస్ అయితే ఈసారి. కేతమ్మ చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో ఏసీ ఉంది. ఇప్పుడు గంగవ్వతో కేతమ్మని కంపేర్ చేయడం అయితే కరెక్ట్ కాదు అని నాకు చాలా పోలిక. ఎందుకు కాదు అని అంటే, తను ఉండేది ఊర్లో, తనకి ఏసీ అవన్నీ అక్కడ తెలియకపోవచ్చేమో మేబీ. కానీ ఇక్కడ తను ఉండేది సిటీలో, తిరిగింది, అందరితో మాట్లాడింది, అందరిని నవ్వించింది, ఎన్నో స్టేజ్ల మీద మాట్లాడింది. ఇన్ని చేసిన తను హౌస్లో ఉండలేదు అని మీకు ఎందుకు అనిపించిందో నాకు అర్థమైతలేదు. మరి సుధా, మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్న అట్లీస్ట్ మీకు ఇస్తే. వాళ్ళు మేడం చచ్చిపోయిన బర్రె బుడ్డెడు పాలు ఇచ్చిందని చెప్తుర్రు. ఆ చచ్చిపోయింది బర్రె బుడ్డెడు పాలు ఇచ్చేం లాభం? నేను ఉండనా మీరు చూడరు ఫస్ట్. అంతే, నన్ను ఫస్ట్ చూడండి. నేను ఏసీకుంటానా, నేను ఉపవాసం ఉంటానా, నిద్ర లేకుండా ఉంటానా, వాళ్ళని నవ్విస్తానా? తెలంగాణ వాళ్ళని నవ్వించడా కాదు, తెలంగాణ 4 కోట్లన్నర మంది బిగ్ బాస్ చూస్తుంటారు. అందులో నేను అందరినీ అబ్బా కేతమ్మ మంచిగా పోయాను అని అనేటట్టు నేను అనిపిస్తా. అనిపోయిన నాడు బిగ్ బాస్ నాగార్జున గారు నన్ను మీరు ఇంటికి పంపుకుంటారు. కానీ ఖచ్చితంగా నన్ను తీసుకోను సార్. నేను చాలా 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 నా దగ్గర మంచి ఉంది టాలెంట్, మంచి టాలెంట్, పాటలు ఆడతా నేను. డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా. సో అట్లా మనము అరే ఊరమ్మలకు ఉంది కదా ఏముంటుంది అని తక్కువ అయితే అసలు వేయకూరి. తను ఫుడ్ లేక చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి ఉంటుంది లైఫ్లో, ఎన్నో చూసి ఉంటారమ్మా మీరు ఉపవాసాలు ఉన్న రోజులు ఉపవాసమే, జీవితం అంత ఉపవాసమే ఊర్లల్లా. అప్పట్లో సర్ది కూడ్లు తిని బతికిన రోజులు ఉన్నాయి. మరి అన్ని ఉన్న తను ఈ రోజు బిగ్ బాస్ లో ఒక్క పూట ఫుడ్ లేకపోతే ఉండలేదా? నాకు అర్థం కాదు. ఏమో అమ్మా, అంటే మరి ఎందుకు ఇట్లా చేసిరంటారు? కావాలని మిమ్మల్ని ఎలిమినేట్ చేసిరంటారా? కావాలని చేసిరని ఇక నేను ఎవరి పేరు చెప్తా మేడం. ఇక వాళ్ళ దయ, వాళ్ళకి వదిలిపెట్టాలి, వాళ్ళ మనసు వాళ్ళకి వదిలిపెడతా, వాళ్ళ దయ అంతే. ఇక గంగవ్వ అంటే ఏదో మాట్లాడిందో ఏదో ఒకటి చేసింది, ఎంటర్టైన్ చేసింది ఉన్న రోజులు. మరి కేతమ్మ పోతే ఏం ఎంటర్టైన్మెంట్ చేస్తుంది? ఇప్పుడు ఆ డౌట్కి సంబంధించి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాయి ఇప్పుడు మేము. వేయండి. ఓకే, మాకు ఇప్పుడు మీరు మూవీస్ చూస్తారా? మామూలుగా చూసిన, వెనకడ చూసిన మూవీలో ఇప్పుడు చూస్తలేను అనుకో. ఇంట్లోనేవో మస్తు సినిమాలు. అంతేనా? ఓకే, డన్. అయితే ఒక మహేష్ బాబు డైలాగ్ కావాలి. ఎవడు ఓడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఓకే, నెక్స్ట్ ప్రభాస్ దా. ఏమ్రా 6 వేసుకొని పొలిమర దాటి వచ్చిపోయినట్టు పోతావు. ఈ ఊరుని నమ్ముకొని 600 కడప పెద్ద ఆయనని నమ్ముకొని ఉంటుండ్రు. ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. వాడి కొడుకు వచ్చిండని చెప్పు. కేతమ్మ వచ్చిందని చెప్పాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు బాలకృష్ణదా. నువ్వు అరిస్తే నీ మనుషులు భయపడతారేమో, నేను అరిస్తే ఏపీ వనకాలా. నిజంగా కేతమ్మ మాట్లాడితే ఆ వాయిస్ లోనే ఉంది వైబ్రేషన్. అసలు నిజంగానే వణుకుతారమ్మా నువ్వు మాట్లాడితే. ఇప్పుడు కేతమ్మ ఫర్ ద ఫస్ట్ టైం నవరసాలు చేయబోతుంది అనమాట. అంటే ఎక్కువ దానిలో 3 చేపిద్దాం. ఓకే, డన్ అమ్మ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందని ఉంది కదా, దాన్ని నవ్వుకుంటే ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. ఎప్పుడు వచ్చావని కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? నైస్. ఇప్పుడు ఇదే డైలాగ్ ఏడ్చుకుంటూ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నయ్యో.
అబ్బబ్బబ్బబ్బబ్బా, నిజంగా ఇంత టాలెంట్ మీ దగ్గర పెట్టుకొని మిమ్మల్ని తీసుకోకపోవడం ఏంటి అనేది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అమ్మా. చిరంజీవి ఇప్పుడు చిరంజీవి ఇంద్రసేనారెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీకే కోస్తా. రజనీకాంత్ అతిగా ఆవేశపడ్డాడు, అతిగా ఆశపడ్డాడు. చరిత్రలో చుక్కపడ్డట్టు చరిత్రలోనే లేదు. అయినే పదవి పాయే, డబ్బు పాయే, పరువు పాయే, ఇంకేముంది నీ దగ్గర? అయిన ఆత్మధైర్యం పోలేదు. ఏముంది ఇంకా నీ దగ్గర? ఆత్మధైర్యం కోల్పోలేదు. నేను చేసిన పనికి 10 కాలాల పాటు కుటుంబాలు చల్లగా బతికి నన్ను ఆశీర్వదిస్తారు. అది చాలు నాకు. శకుంతల చెప్తా. అవునా? తెలంగాణ శకుంతల. రే నా ఇలాకలో ప్రేమ దోమ అని నా ఇలాకలో వినపడ్డదే అనుకో, ఒక్కరొక్కరి గొడ్డలు అందుకొని ఒక్కొక్కరి నరుకుతా. నీ తల్లి వా, నిజంగా తెలంగాణ శకుంతల గారు గుర్తొచ్చింది నాకు మీరు డైలాగ్ చెప్తే. మస్తు చెప్పిరమ్మ. ఇంకో డైలాగ్ చెప్తారా తెలంగాణ శకుంతల గారు? ఏమ్రా రావే పోవే వసే రావే పోవే చెగ్గు అన్నావు కదరా, ఏమ్రా పైసలు? వావ్, నిజంగా దించేసారు మీరు అట్లా క్యారెక్టర్ ని. వెనకటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి చాలా తేడా. అప్పటికి ఇప్పటికి తేడా అంటే ఎక్కువ మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏది? నాగేశ్వరరావు సినిమాలు, రామారావువి, సావిత్రి, జమున, కాంచన, అంజలిదేవి, పాతోళ్ళు, కృష్ణకుమారి, రమ్యకృష్ణ, ఇవని నియాలటోళ్ళు కానీ పాత హీరోలు కాంచనం అందరు. అంజలిదేవి చాలా మంచిది. శారద, ఊర్వశి శారద అవంటే నాకు ఇష్టం. మరి ఇప్పుడు అందరికి ఇష్టమైన బాహుబలి సినిమాల నుంచి ఒక డైలాగ్ చెప్తారా? బాహుబలి సినిమాల కట్టప్ప రే 100 మందిని నరికితే రాక్షసుడు అంటాడు, ఒక్కల్ని కాపాడితే వాడు దేవుడు అంటాడు రా. సో కొన్ని అనివార్య కారణాల వల్ల లొకేషన్ షిఫ్ట్ అయిందనమాట. మీరు మాట్లాడింది మేము కొంచెమే చూసినాం అగ్ని పరీక్షల. అవును. కానీ మరి మీరు మొత్తం మాట్లాడిందంతా పెట్టిరా లేకపోతే ఏమైనా అందులో ట్రిమ్ చేసిరా అని డౌట్ మా అందరికి. పాట కట్ చేసిరు కొంచెం. ఏ పాట పాడిరు? నాదా గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. చిన్ననాడు పెళ్లి చేస్తే అత్తగారింటికి పోతే, పొద్దున్నరక కూలికి పోతే రూపాయి పావుల కూలయ్యా, రూపాయి పావుల తెచ్చుకుంటే కడుపుకు గంజి లేదు. చిన్నపిల్లలు నాకు ఉండ్రు, 2 మైళ్ళు కలువబోయి నాటయ్య ఇంటికి వస్తే, నాటేసి ఇంటికి వచ్చి పిల్లకు పాలిచ్చి గట్క కుండ కాడికి పోతే కుండలోనే గట్కలేదు, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. చూడబోతే తల్లి లేదు, చెప్పుకోను తండ్రి లేడు, తల్లిదండ్రి నాకు లేరు, అన్నదమ్ములు లేరయ్యా, ఒక్కదాన్నే పుట్టినాను, ఏకాకిగా బతికినాను. అత్తగారింటి కాడ పొద్దున్ననక అడిమి పనికి నేను పోయి ఇంటికి వచ్చి కూసుంటే పొద్దున్నెత్తే అప్పుల బాధ, అప్పులోళ్ళు ఇంటి కాడ 30,000 అప్పు నాకు మా అత్త వేసినాది, కిలజొన్నలు ఇచ్చినాది, 30,000 అప్పు వేసే పొద్దున్నెత్తే అప్పుల బాధ, కడుపుకేమో గంజి లేదు, గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. నోరుండి మెదపలేదు, కాలుండి కదలలేను, నోరుండి మెదపలేను, కాలుండి కదలలేను, ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా, గుండెలోనే రగిలిన బాధ కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. చేసుకోను పొలము లేదు, దున్నుకోను శలక లేదు, చేసుకోను పొలము లేదు, దున్నుకోను శలక లేదు, పండబోతే ఇల్లు లేదు, తినబోతే తిండి లేదు, చిన్నది కమల గుడిసండి, అందులో 10 మంది పడకలండి, సంసారం ఎట్లా చేసిన్నో భగవంతునికి తెలుసునండి, చెప్పబోతే తల్లిదండ్రి నాకు దూరం అయిపాయే, అడవిల మాను లెక్క నేను బతికినానమ్మా, గుండెలో నెరగిలిన
నెరగిలిన బాధ నా కన్నీరై కారుతుంది, నా కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా నా ఎదలోనే దాచుకున్నా, గుండెలో నెరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అసలు ఈ పాటలనే మీ బాధ అంతా చెప్పేసారు కదా. ఈ పాట కట్ చేసేసారు మొత్తం ఆడ. ఈ పాట బాగా అనుభవం. డైరెక్టర్ దిగిండు, నన్ను ఏడిపించినవమ్మ నువ్వు ఏడ నేర్చుకున్నావని వచ్చి నన్ను కాగలిచ్చుకుంటూ డైరెక్టర్ అప్పుడే. ఎందుకంటే ఇంత బాధాకరమైన పాటని మొత్తం నేర్చుకోవాలని ఎవరు అనుకోరు, కానీ నాకు మీరు చెప్పిన మీ లైఫ్ స్టోరీ విన్నాక అందరు ఏడ్చారు. ఆడపిల్లలు 30 మంది 25 మంది వచ్చారు కదా, అమ్మమ్మ మమ్మల్ని ఏడిపించినాం అమ్మమ్మ అన్నారు అందరూ. అంత కష్టాలు పడ్డారు కదా మీ లైఫ్ లో మీరు. డైరెక్టర్ ఏమన్నాడు, ఏడ నేర్చుకున్నాం అన్నాడు. నా జీవితం సార్, నా కడుపు సార్, కడుపుతోటే నా కష్టం పాట ఇది, కానీ నాకు ఎవరు నేర్పలేదని చెప్పిన. ఇన్ని కష్టాలు పడి లైఫ్లో కనీసం ఇప్పుడైనా సంతోషంగా ఉన్నారా అంటే? సంతోషంగా లేకున్నా ఉన్నామనే చెప్పుకోవాలి తల్లి, సంతోషంగా లేకున్నా ఉన్నామనే చెప్పుకోవాలి. ఈ పూటకి ఇది ఇంతే సాలిగా, రేపు జన్మ ఉందో లేదో, మళ్ళీ జన్మ ఉందో లేదో. మనకంటే ఇంకా అధ్వానం ఉన్నోళ్ళు కూడా ఉన్నారు, అన్నం లేని వాళ్ళు ఉన్నారు, ఇంత గుడిసె లేని వాళ్ళు ఉన్నారు, ఇంత బట్ట లేని వాళ్ళు ఉన్నారు. మనం ఈ పాటకి ఈ పూటకు ఆ భగవంతుడు ఇది ఇచ్చిండు సాలని సంతృప్తి పడాలంతే. అందరికీ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తీసుకున్నారు, కొంతమందిని అమ్మాయిలు యంగర్స్ ఉన్నారు ఎక్స్పోజింగ్ చేసుకోవడం తీసుకున్నారు అని చాలా టాక్ నడిచింది. కానీ ఇట్లాంటి ఒక బాధ తన లైఫ్లో తన అనుభవాన్ని మొత్తం మీ ముందు ఒక పాట రూపంలో పెట్టింది. కానీ కేతమని తీసుకోకపోవడమే అందరికీ చాలా బాధ కలిగించింది. అగ్ని పరీక్ష నుంచి మీరు అడిగి పోవాలని మేము అయితే మస్తు కోరుకున్నాం. అదేమింది అయ్యా బిడ్డ, ఇవాళ రేపు ప్రేమ 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 దోమ ప్రేమ అని చెప్పి ఆడపిల్లలు ఆగమాగం చేసి ఇళ్ళకి లేచిపోయి ప్రాణాలు పోతున్నాయి. ఎందుకంటే మాకు ఏ ప్రేమ లేదు, ఏ దోమ లేదు, చూసి పెళ్ళిళ్ళు చేసిర్రు. ప్రేమ పెళ్ళిళ్ళు లేవు, ఏమి లేవు, మాకు చూసి పెళ్ళిళ్ళు చేస్తే ఇవాళ పిల్లల కన్నా పిల్లల పెళ్ళిళ్ళు చేసి స్థిరపడడం బాగుపడతాను. ప్రేమ పెళ్ళిళ్ళు ప్రేమ ప్రేమ అని ఇవాళ రేపు అనొద్దు. ఆడపిల్లలు మంచిగా బతకాలి, తల్లిదండ్రుల పేరు ఉద్ధరించాలి అంతే. ఇప్పుడు కొంతమంది మళ్ళీ ఏమంటారు అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు బాలేరు, సరే మరి మీరు చూసిన సంబంధాలు కూడా ఆగమైనాయి కదమ్మా కొన్ని అంటారు. మరిగా మీకు వచ్చిన సంబంధాలు ఆగమైనాయి అంటే చూసే చేసుకోవాలి కదా బిడ్డ, పెద్దలు చూసిన పెళ్ళిళ్ళే కావాలి కదా, దేవుడు రాసిన రాత అంతే. ఇక అది అంతే, ఎక్కడికి రాసి పెట్టుంటే అంత జరుగుతుంది. మీ లైఫ్లో మీరు ఎక్కువ ఎవరితో కూడా చెప్పుకోలేని సిచ్యువేషన్లు మీ లైఫ్లో ఉన్నాయా? ఇవన్నీ ఎవరికి చెప్పుకుందామంటే తల్లి లేదు, ఆ నాయన లేడు, అన్న తమ్ముళ్ళు లేరు, అక్క చెల్లెళ్ళు లేరు, ఎవరికి చెప్పుకోను? భర్తకు చెప్పుకుందామంటే భర్త జీతం 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 పనికి పోడు, రోజు కొమటోళ్ళకు జీతం. ఏ భర్తకు చెప్పుకోను? అంతా ఆయన ఒక మొరటి లెక్క, మొరటోడు ఈనడు. నా బాధ నా గుండెలల్లనే, నా కష్టం నా గుండెలల్లనే. 4 సార్లు తాడు తీసుకొని ఉరి పెట్టుకొని చచ్చిపోతాం మామిడి తోటల అని. మామిడి తోటల కట్టెలు కానీ పోవుకుంటా ఉరివేసుకుందామని చెట్టు కూరేసుకున్నా. మళ్ళీ యాదికి వచ్చేది, నేను మా అమ్మ చచ్చిపోతే నేను ఆగమైన, నా బిడ్డలు ఆగమవుతారు, నా బిడ్డల కొరకు బతుకుతా అని చెప్పి నా బిడ్డల కొరకు బతికిన. ఉవ్వలేక అన్నం 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 అని ఓరిచ్చిన పల్లెటూరులో. ఆ రోజు మీరు పడ్డ కష్టానికే కావచ్చు ఈరోజు మీకు ఇంత పేరు వచ్చింది. చెప్తున్నా కదా, పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాడు. దేవుడు అనేటోడు ఉంటే పడ్డోనికి ఎప్పుడైనా మంచి రోజులు, మంచికి చెడుకు ఉండదు, కానీ స్థానం మంచి ఎక్కడ పోయినా గెలిచి వస్తుంది. ఇది మాత్రం అక్కడ మంచితనమే సంపాదించుకున్నా నేను. ఎన్ని సంపాదించుకుంటే ఏం లాభం అమ్మ? మంచి ఒక్కటే, డబ్బు రాదు. పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన, నీ ఇల్లు యాడ ఉందమ్మా ఓ మట్టి బొమ్మ, ఈ ఇల్లు శిరము కాదమ్మా, నీ ఇల్లు గాడ ఉందమ్మా ఓ మట్టి బొమ్మ, ఈ ఇల్లు శిరము కాదమ్మా. మంచోడు చస్తేనేమో దగ్గరికి వస్తారు, చెడ్డోళ్ళు చస్తేనేమో తూ అని పోతారు, పుట్టింది మట్టిలోన పోయే ఉంటుంది బిడ్డ. ఏమో జీవితాలు పాడుగాను, నాకు కూడా ఒక్కొక్కసారి బాధ. గుర్తు చేసుకుంటే ఏడుపు వస్తుందేమో మీకు కదా. చాలా ఉండో బిడ్డ, ఒడవది తీరదు నా కథ. ఆ కథ ఉంది, ఒకరికి పాపనాచి కథ, ఆమె కథ లెక్క నా కథ దేవుడు సృష్టించిండు. నా కట్టె కాలేంత వరకు, నా కట్టే నా జీవితం ఒడిచిపోయి నా మట్టిలో ఎంతవరకు నా కష్టాలు ఉంటూనే ఉంటాయి, నా బాధలు ఉంటూనే ఉంటాయి బిడ్డ. కొడుకులు లేరా అమ్మ? లేరు, కొడుకులు లేరు, 2 బిడ్డలే. ఎట్లా మీకు కొడుకులు ఉంటే మంచిగా అనిపిస్తుందా, బిడ్డలు ఉంటే మంచిగా అనిపిస్తుందా?
ఇక కొడుకులల్లే ఉంది బిడ్డలల్లే ఉంది, గాలే కొడుకులు గాలే బిడ్డలు అనుకొని సంతోషపడాలి, తృప్తి పడాలి. ఏ రోజన్నా మీ బాధని చెప్పుకోనికి ప్రయత్నించిర్రా ఎవరికైనా? ఎవరు లేరు, వినేటోళ్ళు లేరా? ఎవరు లేరు, అర్థం చేసుకునేటోళ్ళే లేరు. ఎందుకమ్మా అంత బాధపడతారు ఈ ఏజ్లో ప్రశాంతంగా తిని? అందరూ అదే అంటారు కానీ ఆ ప్రశాంతత లేదు కదా నాకు. అప్పట్లో చూసుకుంటే ఆసుపత్రులు లేవు, అవి ఇవి ఏం లేవు కదమ్మా. పొద్దుస్తకాలం పొద్దున 7 గంటలకు నాటేయబోయి ఇంత మట్టికి బురదల నాటేసి 8 గంటలకు వచ్చి చిన్న అమ్మాయిని డెలివరీ అయిన 5 గంటల. సూది లేదు, దవాఖాన లేదు, గోళీ లేదు, ఒరన్నం లేదు, గట్టిగా తినుకుంటా డెలివరీ అయినా. ఇంత మటుకు నీళ్ళల్లో నాటేయనికి పోయేది మొగోళ్ళు తీసుకొని బయట అవతలైతే వాగుల అంటే తెలుసు, నీళ్ళు పోతుంటాయి బాణ నీళ్ళు. ఇంత మటుకు నీళ్ళలో అవతల తీసుకుపోయి పచ్చి బట్టల మీద నాటేసి సాయంత్రం ఇంటికి వచ్చి డెలివరీ అయినా 2 కాన్పులు. ఒక్క సూది ఒక హాస్పిటల్ మాకు తెలియదు ఊర్లల్లో. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది? అప్పుడు మొత్తం ఊర్లలో ఉండి ఊరు వాతావరణం అనుభవించినాక అది మంచిదే కానీ తిననీకి తిండి లేదా ఆనాడు. ఈనాడు తిందామంటే దేవుడు తిననీయాడు మందులు. ఇప్పుడు తినొద్దు మందులు. ఇక బీప్ ఉందా? బీపులు బా బీప్ ఉంది, ఏం తినొద్దు ఇక, కంట్రోల్ అన్ని. నాకు నేను అది ఉందా, నేనేం భయపడాను, నేను మామూలుగా నాకు. అంతేనా? ఓకే. కేతమ్మా రోజు మంచిగా వాకింగ్, నాట పాటలు, ఇంట్లో డాన్సులు మంచిగా. అంతేనా? ఓకే. వీడియో అయిపోయినప్పుడు డెఫినెట్ గా నేను డాన్స్ అయితే వేపిస్తా. ఎందుకు నా పాటలు అన్ని నీకు పెడతా చూసుకో, అన్ని పెట్టిపిస్తా. ఓకే. నేను ఆడిని అన్ని పెట్టిపిస్తా, నేను వాడే బదులు వాడిని అన్ని పెట్టిపిస్తా, అవి పెట్టు అందులో. షూర్, డెఫినెట్ గా పెడతా. మరి ఇప్పుడు బతుకమ్మ వస్తుంది, దసరా. ఓ బతుకమ్మ పాట పాడతారా? లోపల వాడింది కట్ అయింది, అది కట్ అయిపోయింది. అవునా? ఓ బతుకమ్మ పాట పాడితే మరి ఈసారి బతుకమ్మ చేసిన వాళ్ళందరికీ ఒక జోష్ రావాలి. అర్రే కేతమ్మ పాటతో ఊపు రావాలి. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగాడు ఒప్పునే గౌరమ్మ, తంగాడు కాయప్పునే గౌరమ్మ, తంగాడు ఎడి కింద హాండవలు పాండవలు ఆనప్ప తేనెలు ముద్దగోరంటలు జోడు దరాచలు గౌరమ్మ పూజలు ఘనమైన గన్నెరు పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ, ఘనమైన గన్నెరు పువ్వే గౌరమ్మ, గజ్జల్ల ఒడ్డాలమే గౌరమ్మ. మీకు అనిపిస్తుందా అప్పట్లో మీ దోస్తులు మీరందరూ ముచ్చట్లు? 25 మంది 30 మంది దోస్తులు, నా దోస్తులు ఇంకా గుర్తు నాకు, కానీ కలుతలేవు. 20 ఏళ్ళు ఊరికి పోతే కలుస్తారా? నేను ఎందుకు పోతా, నాకెవరు ఊర్లో లేరు. ఈ ఊర్లో ఇల్లు లేదా? ఇల్లు లేదు, ఒక ఫోన్ నంబర్ ఏం లేవు, ఒక్కళ్ళు ఇద్దరు ఉంటాయి కానీ అన్ని లేవు. అయితే వాళ్ళందరూ మీ వీడియోలు చూసినప్పుడు అనుకొని ఉంటారు, అరే కేతం ఎంత అయిపోయింది, పెద్దగా అయిపోయింది. వచ్చేనా మళ్ళీ పల్లె యాదికొచ్చేనా, పాట గుర్తుకొచ్చేనా మళ్ళీ పల్లె యాదికొచ్చేనా, నా దోస్తులాదికొచ్చిరి, నా దోస్తులు గుర్తొచ్చిరి, మనం ఆడిన ఆటలు పాడిన పాటలు అన్నీ గుర్తుకొచ్చేనా, ఊరు గుర్తుకొచ్చేనా, ఉద్యమాలు మొదలు పెట్టనా, పల్లె గుర్తుకొచ్చేనా, నా పాట మొదలు పెట్టనా అని. దోస్తులు అంటే ఏడుపు వస్తుంది. అయితే ఎందుకమ్మా అంత బాండింగ్? అంటే వాళ్ళు ఉంటే మీ బాధ చెప్పుకొని ఏడుద్దురానే? చాలా అంటే చాలా మంచి 25 మంది బిడ్డ. మీరు ఏడుస్తే మాకు ఏడుపు వస్తుంది. ఎంటర్టైన్మెంట్ అనుకొని ఏడిపించేస్తారు. ఫ్రెండ్స్ అంటే అందరికి ఒక ఎమోషనల్ అనిపిస్తుంది కదా, బాగా వేరే ఇంకా ఆ ఎంజాయ్ రాదు. ఇక పెళ్ళయి పిల్లలై నీకు ఇక పెద్ద బాధ్యత పెరిగి అయినాక రాదు. ఏడిపిస్తారు అంటారు అందరు నన్ను. హోలీ పండుగ ఉంటుంది చూసిన, హోలీ పండుగలు ఆడు అన్నీ ఆడినాం కదా తల్లి. పోని ఏడవకమ్మా, మనం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్ళిపోదాం. 2 నిమిషాలలో క్లోజ్ చేద్దాం ఇంటర్వ్యూ. ఓకే. మరి ఇప్పుడు కేతమ్మ బిగ్ బాస్కి పోయింది కదా, అగ్ని పరీక్ష దాకా. ఎప్పుడన్నా అనుకున్నదా నేను ఆడదాకా పోతా అని? అనుకోలే. అలా ఛాన్స్ కూడా వస్తుంది అనుకోలే. మీ కళ్ళ అంతమంది వచ్చిర్రు కదా, ఎవరు బాగా నచ్చిరు? ఎవరు యాక్టింగ్ బాగా నచ్చింది? వీళ్ళు ఉండాలి హౌస్లో అనిపించింది? ఆడోళ్ళు మొగోళ్ళన్నా, మొగోళ్ళు ఆడోళ్ళు వేరు వేరే ఇద్దర్లా. నాకు దమ్ము సిరీజ్ నచ్చింది కొంచెం. దమ్ము శ్రీజ. నెక్స్ట్ చెప్తా. ప్లస్ ఉరిమేళ. అబ్బాయిలల్లా ఈయన ఎవరు, మన నాగపాము కాటు వేసింది. ఇక అందరూ ఒక్కొక్కరు అయితే అసలు ఓడిపోయిన వాళ్ళని కూడా తీసుకుంటారు. నాకు అదే నచ్చలే. అవునా? ఇప్పుడు
బెలూన్ కట్టిర్రు ఒక ఆమెకు, ఆమె వేరేదో ఉంది. బెలూన్ కట్టిన ఆమె ఈమెతే, పలగొట్టిన ఆమె వేరేగా ఆమె. పలగొట్టిన ఆమె 2 పలగొట్టింది బెలూన్లు. అవును. ఆమెను తీసుకోవాలి, ఓకే. మరి పలగొట్టించుకున్నాము ఎందుకు తీసుకురా ఆమెను? అప్పుడు ఆమె ఏం చేసిందంటే, బిందు మాధవ్ గారు ఏమన్నారంటే, ఈమె కావాలని అంటే పోయి ఇట్లా తీసుకుందామని అంతే. ఇక అంటే అందులో జరిగింది తీసేసారు, ఇప్పుడు లేదు అందులో. ఇక కట్ చేసిరు, తీసేసారు, ఇప్పుడు లేదు. ఇక ఆమె లేదు అందులో, ఈ 15 మందిలో లేదు ఆమె. ఓకే. పలగొట్టినామా తీసుకురు. అయితే ఆడ మేము చూసేదంతా నిజం కాదు, చాలా తప్పు. మొత్తం ఎడిటింగ్ చేసి మొత్తం మా కళ్ళని. ఇప్పుడు కలికి మరి ఆ టార్చ్ నాకు ఇవ్వచ్చుగా. అవును. కలికి ఏం చేసింది, శ్రీముఖి పోతుంది, ఉరుకుతుంది కలికి నా పక్క కూర్చొని. ఏడికి అన్న మేడం తోటి మాట్లాడొస్తా అన్నది. మేడం అటే ఉంది, కలికి వచ్చేసి నా పక్క కూర్చుంది. మళ్ళీ ఏమైంది అన్న, మేడం మా తోటి కొంచెం మాట్లాడొచ్చునా అనేది. ఓకే. మేడం బాత్రూమ్ పోయిందో ఎటు పోయిందో వచ్చి కలికి చలో పరీక్ష పెట్టింది. ఆ ఫోన్ వల్ల కొట్టుకున్న ఆయనకు ఈమెకు పెట్టి ఏం చేసిర్రు, నీకు ఒక్కటే 5 నిమిషాలు 3 నిమిషాలలో నీకు 90,000 ఇవ్వలేస్తారు కలికి. అదే కదా అందరు డౌట్ అన్నారు, అదే అన్నారు, అందుకే తీసిర్రు. లేదు ఇప్పుడు తీసేసారు. అంటే మస్తు జరిగినాయి ఆడైతే, అంటే ఫేవరెటిజం చూపించిర్రు, చాలా మంది తీసుకురు. మొత్తం వెరైటీ ఉంది కలికి మీద. ఇప్పుడు అందరూ ఎట్లా వచ్చినాయి ఆమెకు 90,000. పాపం ఈయనకు 10,000 వేసిర్రు. 10 నిమిషాలకి ఈయనకు 10,000 ఎత్తే 3 నిమిషాలలో ఆమెకు 90,000 వచ్చినాయి. అరే మామా నీకు తెలుసు కదా నాకు 90,000 అంటుంది. ఇక నువ్వు ఫోన్ గీడబెట్టి ఏడుండు బిగ్ బాస్కు చూపిస్తుంది శ్రీముఖి. ఇగో సార్ వచ్చినాయి 90,000 అని చూపించింది. మా పబ్లిక్కు చూపించాలి. నువ్వు బిగ్ బాస్ ఎక్కడున్నాడు, బిగ్ బాస్కు చూపించింది శ్రీముఖి. కథ నిన్ను చెత్తే పోయి కుర్చీ పెద్ద మీద కూర్చుంది, నేను గెలిచినాను. కూడా ఓలేగా ఆఖరికి. నేను ఏమంటున్నా, తప్పే. ఆడవాళ్ళకి ధైర్యం ఉందా, గుండు కొట్టుకుంటాడా అన్నాడు నవదీపు. నేను కొట్టుకుంటా సార్ అని కత్తి పట్టుకున్నా. కత్తి పట్టుకున్నా. వాడు వచ్చి దన కొట్టుకుంటుగా మాసుకోడు. నేను కొట్టుకుంటా అంటే వద్దు అన్నది వాళ్ళు శ్రీముఖి అన్నది. మరి ఎందుకు నీ టాలెంట్ కూడా బయట నాకు పచ్చబడుకున్నా వద్దు అన్నారు. ఎందుకు అదొకటి అన్నారు. ఏది వద్దంటు ఫోన్ వాళ్ళు కొడతానని సుత్త లేపిన. వద్దు అని ఆపిర్రు. అంటే మీ ఉద్దేశం వల్ల నన్ను తీసేసే ఉద్దేశం ఉందా? మరి ఎందుకని ఆపిర్రు నన్ను? ఇగో ఇన్ని జరిగినాయి ఆడ. ఈయన వచ్చిండు డైరెక్టర్ కిందికి దిగి, ఇట్లనే నా కళ్ళలో నీళ్ళు తెచ్చినావమ్మా, నీ ఆత్మఘోష పాఠాల నువ్వు చూపించినావు. బా ఇంత జీవితం చదువుకున్నావమ్మ ఈ వయసుకే నువ్వు, ఇంత జీవితం ఇవ్వాలి చదవాలి అమ్మ, ఇంత కష్టం అని నా కంటనీరు తెప్పించినవని అని నా సినిమాలో నీకు ఛాన్స్ ఇస్తా అన్నప్పుడు, నువ్వు సినిమాలో ఛాన్స్ అంటున్నావు సార్, అది ఎప్పుడో. ఇప్పుడు నన్ను బిగ్ బాస్కి పంపు, ఈ జీవితానికి చాలు నాకు అన్నా. నిన్నెవరో పంపడు, ఖచ్చితంగా నువ్వు బిగ్ బాస్లో పోతున్నావు అని చెప్పిపోయిందా సార్. కానీ వీళ్ళు పంపలే. అట్లా అంటే అందరూ ఈ డైలాగ్ కొట్టాలి నువ్వు ఇక రేపన్లా. డైరెక్టర్ గారు ఖచ్చితంగా కేతమ్మను పోతున్నావు అన్నారు. అయినా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు దోలెళ్ళి పంపలేదని చెప్పండి. నేను చెప్తున్నాగా ఇప్పుడు, నేను చెప్తున్నాగా ఇదనమాట. అంటే ఎవరు వాళ్ళతో ముందే వెళ్ళి మాట్లాడుకొని అంత తను ఏ టాస్క్ చేద్దామన్నా కూడా చేయనీయకపోవడం అయితే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. ఇంట్లో నెగిటివ్ చేయడం ఏం లేదు, కానీ మాకు కూడా అమ్మ నువ్వు వాడికి పోయినాక ఏమనిపించింది అంటే, నవదీప్ మంచోడే, ఎప్పిసారు మంచోడే, శ్రీముఖి మేడం మంచిదే, మన ఎవరు ఈ బిందు మాధవి మంచిదే, మరి నలుగురు మంచోళ్ళే. మరి నాకు ఛాన్స్ ఇవ్వండి అన్న. అంటే నీకు మంచి అవకాశం ఉంది, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అన్నాడు. ఎవరన్నారు? నవదీప్ సార్ అన్నాడు. అది మనసులో పెట్టుకొని ఇప్పటి వరకు నేను కించపరిచే మాటలు అంటలేను. ఖచ్చితంగా నన్ను తీసుకోమనే మిమ్మల్ని అందరినీ, మన బిగ్ బాస్ గారును, మన ఇదే నాగార్జున గారును, మరి నవదీప్ సార్ను అందరినీ కోరుతున్నా. ఖచ్చితంగా నేను పోతే వేరుంటుంది. మీ 15 మందిని నేను ఒక్క ఊపుతా అందులో, కానీ నన్ను తీసుకోండి. కాదమ్మా, ఇప్పుడు నాకేమనిపించింది అంటే, అమ్మ నువ్వు అందులో మీ అంత అనుభవం మాకు లేకపోవచ్చు, కానీ మీరు అందులోకి వెళ్తే ఉండలేరేమో అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక్క మాట అన్నారు, ఏసీకి తట్టుకోలేవు అన్నారు. నేను తట్టుకుంటా అన్న. ఉపాసం ఉండలేవు అన్నారు. నాకు అలవాటే అన్న. ఇక మరి ఇప్పటికి తినలే, ఇప్పటికి నేను తినలేదు నుంచి తినలేరంట. ఇప్పటి వరకు 3-4 ఛాయల మీదనే ఉన్నా. మస్తు జోష్ ఉన్నారు మళ్ళా. ఇప్పుడు అందరికేమో టాస్క్లు పెట్టిరు, ఫోన్లు వలగొట్టమన్నారు, ఏవేవో చెప్పిరు, కానీ నీకు ఒక్క టాస్క్ కూడా ఇవ్వకుండా చెప్పకుండా మళ్ళీ ఒకటి, మీరు అగ్ని పరీక్ష అని 40 మందిలో 25 మందికి పెట్టిర్రు. 25 మంది నుంచి వెళ్ళి 15 మందికి పెట్టిండ్రు. 15 మందిలోకి వెళ్ళి 6 మందినే తీసుకుర్రు అన్నారు. మీరు వీళ్ళు అదే వీళ్ళు ఉంటారుగా చూడు మేడం, ఇది వీళ్ళు జడ్జిలు గారు
ఆ జోసఫ్ గాడు వాళ్ళు వీళ్ళందరూ కంటెస్టెంట్స్ కంటెండెంట్స్ కానీ వాళ్ళు చేసేది ఏదో ఉండే కదమ్మా. బిగ్ బాస్ కాదు అది, జబర్దస్తి. అంతా జబర్దస్త్ వాళ్ళనే తీసుకుంటారు ఇప్పుడు. మళ్ళీ జబర్దస్త్ ఎవరు చేసి జబర్దస్త్ వాళ్ళు 2-3 ఉండరా, కానీ తీసుకోలేక జబర్దస్త్ వాళ్ళని తీసుకోరు. ఇటు చూస్తున్నావు నువ్వు బిగ్ బాస్ అందులోకి తీసుకురు అంటున్నావా హౌస్ డైరెక్ట్ వీళ్ళందరూ ఏం కష్టం చేసిరని తీసుకురు. నాకన్నా ఎక్కువ కౌన్సిలర్ గా ఎంపికైన మిమ్మల్ని తీసుకోవాలి. కౌన్సిలర్ చేసిన ఇంత నాకు మంచితనం ఉంది. తెలంగాణ ఓట్లన్నీ పడతాయి నాకు. ఇవాళ కేసీఆర్ దానికి పడతాయి నా ఓట్లు. మల్లారెడ్డి, కేసీఆర్, మంచి మంచి ఎమ్మెల్యేల ఓట్లు, ప్రజల ఓట్లు. నల్లగొండ నుంచి మొదలు పెడితే హైదరాబాద్ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఎత్తారు నాకు ఓట్లు. నాకు పడ్డ ఓట్లు వాళ్ళకి ఏం పడతాయి? నాకున్న టాలెంట్ వాళ్ళకి ఏముంది? అలా ఏం చూసి తీసుకురు సారు. నా దగ్గర ముసల్లాన అంటారు. నేను ఆడినట్టు ఆడతారా మీరంతా? మీరు మాట్లాడినంత ఎనర్జీగా మేము మాట్లాడతారా? నేను పాత్రాలు ఎత్తా, నేను పురండాలు ఎత్తా, నేను కథలు చెప్తా. అలిగి ముఖాలు మార్చుకొని కూర్చుంటే వాళ్ళ నలగకుండా వాడతా. ఏడ్చిన వాళ్ళని కన్నీరు తుడుస్తా. ఎందుకు నన్ను తీసుకోవాలి బిగ్ బాస్కి మీరు? కానీ చాలా మంది కోరుకున్నారమ్మా మీరు హౌస్లో ఉండాలని. ఏమో బిడ్డ వాళ్ళు మేము మస్తు మంది అనుకున్నాం అనవసరంగా ఎలిమినేట్ అంటే ఏం చెప్పకుండా అట్లీస్ట్ టాస్క్ ఇవ్వకుండా మిమ్మల్ని బయటికి పంపించారు. సీతారాముల వారు స్టోరీ కూడా చెప్తా, పెద్ద కథగా చెప్తాది. ఇప్పటిదాకా ఇంటర్వ్యూ చూసే ఉంటారు కదా. సో మరి కేతమ్మ అయితే ఎందులో కూడా అసలు నేను తగ్గేదేలే అంటుందన్నమాట. మరి ఇంత ఎంటర్టైన్మెంట్గా ఉంటూ ఇన్ని పాటలు పాడి ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తున్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో తను ఎందుకు ఉండకూడదు అనే డౌట్ నాకే కాదు మీ అందరికీ వచ్చింది. ఎందుకంటే నేను పోల్ పెట్టినప్పుడు చాలామంది కేతమ్మ ఉంటే బాగుండేదని కూడా కామెంట్స్ చేశారు అనమాట. సో నేను కూడా ఈరోజు మరి ఎందుకు రిజెక్ట్ చేసిరు, అసలు ఏం జరిగింది అనేవన్నీ కనుక్కున్నా. అన్నీ మన ఇంటర్వ్యూలు ఉంటాయి. మరి కేతమ్మ అయితే బిగ్ బాస్ హౌస్కి అట్లీస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ అయినా వెళ్ళాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తనకు వచ్చిన పాటలతోని తన మాటలతోని అందరినీ అలరించాలని కోరుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? వెళ్ళాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా కేతమ్మ అని మెసేజ్ చేయండి అందరూ కూడా. ఓకేనా? ఓకే, అట్లా అందరికీ నమస్తే. బిగ్ బాస్కి పంపాలి. మరి మీరు అందరు కలిసి నాకు సపోర్ట్ చేయాలి. మీరు అందరు సపోర్ట్ చేసి నన్ను బిగ్ బాస్కి పంపాలని మీ అందరినీ మనసు పూర్తిగా కోరుతున్నా, అడుగుతున్నా. అందరికీ నమస్తే. ఆల్రెడీ నువ్వు ఫేమస్ అయిపోయినావు కదా అనుకుంటారు వాళ్ళు. అందుకే నిన్ను సెలబ్రిటీ లిస్ట్ లో పెడదాం అనుకురేమో. అందుకే తీసుకోవాలి. అట్లీస్ట్ సెలబ్రిటీగా అయినా సరే ఎట్లయినా సరే వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం ఇచ్చి తనని బిగ్ బాస్ హౌస్ లో ఉంచితే మేమందరం తనకే ఓట్లు ఇస్తాం అప్పుడు. అంతే. అందరికీ నమస్కారం.